సమాజానికి చక్కగా వారు సొంతింటిని చక్కదిద్దలేరు. ఇది చాలా సందర్భాల్లో మనకు కనిపించేదే. అటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. లోకమంతా రక్షాబంధన్ వేడుకల్లో మునిగిపోతే జగన్ ఇంట్లో మాత్రం ఆ వేడుకలు కనిపించలేదు. తోబుట్టువు ఉన్నా రాఖీ కట్టేందుకు రాలేదు. అంతలా వారి మధ్య గ్యాప్ ఉంది. ఒక మాటలో చెప్పాలంటే సోదరుడు జగన్ పట్ల షర్మిలకు ఒక రకమైన ద్వేషభావన ఉంది. దానికి కారణాలు లేకపోలేదు. తన అన్న ఉన్నతి కృషి చేస్తే అందుకు తగ్గ గుర్తింపు ఇవ్వలేదన్న బాధ షర్మిలది. అందుకే వారి మధ్య గ్యాప్ పెరిగింది. పూడ్చలేని అగాధం ఏర్పడింది. రక్షాబంధన్ అంటే సోదర ప్రేమకు ప్రతీక. ఎన్నో రకాల అభిప్రాయ భేదాలున్నా తోబుట్టువుల మధ్య రక్షాబంధన్ వాటన్నింటినీ అధిగమించేలా చేస్తుంది. అందరినీ ఐక్యం చేస్తుంది. అటువంటి రక్షాబంధన్ నాడు కూడా జగన్మోహన్ రెడ్డి ముఖం చూసేందుకు కూడా షర్మిల ఇష్టపడలేదు. అంతెందుకు జగన్మోహన్ రెడ్డితో వేదిక పంచుకునేందుకు కూడా ఆమె ముందుకు రావడం లేదు. చివరకు తండ్రి జయంతి వర్ధంతి నాడు ఆయన స్మారక మందిరం వద్ద కలుసుకునేందుకు కూడా ఇష్టపడడం లేదు. అంతలా పెరిగిపోయింది వారి మధ్య గ్యాప్. ఓ మాజీ సీఎంగా జగన్ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న తన తోబుట్టువులు అంటూ సంబోధిస్తూ వారికి అభినందనలు తెలిపారు. కానీ తన ఇంట్లో ఉన్న తోబుట్టువుకు మాత్రం తన వైపు చూడలేని స్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అందుకే సోషల్ మీడియా వేదికగా రకరకాల ప్రచారం నడిచింది దీనిపై. ఈ తరుణంలో చిన్న బాలుడు తన స్నేహితులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. నాకు ఆ అవకాశం లేదని, మీరంతా ఘనంగా జరుపుకోవాలని ఆ బాలుడు వీడియోలో చెప్పిన మాటలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పడం, ఇంకోవైపు షర్మిల జగన్మోహన్ రెడ్డి చేతికి రాఖీ కట్టిన ఫోటో జత చేస్తూ ఆ బాలుడి వీడియోతో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. నెటిజన్లకు విపరీతంగా ఆకట్టుకుంటోంది.